భారతదేశం భౌతిక రూపురేఖలు. హిమాలయ పర్వతాల పొడవు ఎంత? 2400 కిలోమీటర్లు. భారతదేశంలోని హిమాలయ పర్వతాలలోకెల్లా అతి ఎత్తైన శిఖరం ఏది? K2 శిఖరం. K2 శిఖరం ఏ పర్వత శ్రేణిలో ఉంది? కారాకోరం శ్రేణిలో. ప్రపంచంలోకెల్లా అతి ఎత్తైన శిఖరం ఏది? ఎవరెస్ట్ శిఖరం. ప్రపంచంలోకెల్లా అతి ఎత్తైన రెండవ శిఖరం ఏది? K2 శిఖరం. భారతదేశంలో హిమాలయాలు ఎక్కడ నుండి ఎక్కడి వరకు వ్యాపించి ఉన్నాయి? దేశానికి ఉత్తర సరిహద్దు భూభాగంలో జమ్మూ కాశ్మీర్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు వ్యాపించి ఉన్నాయి. హిమాలయాలు ఏ రకానికి చెందిన పర్వతాలు? ముడత పర్వతాలు. ప్రస్తుతం హిమాలయాలు ఉన్న భూభాగంలో ఒకప్పుడు ఏ సముద్రం ఉండేది? టేథీస్ సముద్రం. ప్రపంచంలోకెల్లా అతి ఎత్తైన పీఠభూమి ఏది? పామీర్ లేదా టిబెట్ పీఠభూమి. పామీర్ పీఠభూమి ఎక్కడ ఉంది? ట్రాన్స్ హిమాలయాల్లో. హిమాలయాలకు ద్వీపకల్ప పీఠభూమికి మధ్య గల మైదానాలు ఏవి? గంగా సింధు మైదానాలు. బాహ్య హిమాలయాలను అరుణాచల్ ప్రదేశ్లో ఏ కొండలుగా పిలుస్తారు? మిష్మి కొండలు. అత్యున్నత హిమాలయాలను ఏమని పిలుస్తారు? హిమాద్రి. భారతదేశంలో బృహత్ మైదానాల పొడవు ఎంత? 3200 కిలోమీటర్లు. ద్వీపకల్ప పీఠభూమి ఎటువైపు వాలి ఉంటుంది? కొద్దిగా తూర్పు దిశకు. భారతదేశ ద్వీపకల్పంలో ఎత్తైన శిఖరం ఏది? అనైముడి శిఖరం. ఏ పర్వత శ్రేణి దక్కన్ పీఠభూమికి ఉత్తర సరిహద్దుగా ఉంది? సాత్పురా పర్వత శ్రేణి. హిమాద్రి, పీర్ పంజాల్ శ్రేణుల మధ్య గల లోయ పేరేమి? కాశ్మీర్ లోయ. దౌల్దార్ శ్రేణుల్లో ఉన్న వేసవి విడిది స్థావరమేది? సిమ్లా. మాల్వా, దక్కన్ పీఠభూములను వేరు చేస్తున్న నది ఏది? నర్మదా నది. అరావలి పర్వత శ్రేణిలో అతి ఎత్తైన శిఖరం ఏది? గురు శిఖర్. పశ్చిమ కనుమలకు గల మరొక పేరేమిటి? సహ్యాద్రి పర్వత శ్రేణి. ద్వీపకల్ప పీఠభూమిలో ఎత్తైన శిఖరం ఏది? అనైముడి. భారతదేశ గొప్ప ఎడారిగా పిలువబడే ఎడారి ఏది? థార్ ఎడారి. గంగా నదిని బంగ్లాదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు? పద్మా నది. ద్వీపకల్ప నదులలో అతి పెద్ద నది ఏది? గోదావరి నది. కనుమ అంటే
పర్వత శ్రేణుల్లో సహజంగా ఏర్పడిన సన్నని దారి. మైదానం అంటే సమతలంగా ఉన్న విశాల ప్రాంతం.